మరోవైపు ఇక ఎయిర్ ఇండియా విమానాలకు సంబంధించి బోయింగ్ విమానాలకు సంబంధించి కూడా కొంత వాటికి సంబంధించి టర్కీ ప్రభుత్వం కూడా ఎయిర్ ఇండియా బోయింగ్ సంబంధించి 787 8 ప్రమాదంపై టర్కీ స్పందించింది. క్రాష్ అయిన డ్రీమ్ లైన్ వరకు మేము ఎలాంటి మెయింటెనెన్స్ చేయలేదనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. ఇక ఎయిర్ ఇండియా టర్కీ టెక్నిక్ మధ్య కేవలం 2024-25 20 సంవత్సరంలో మాత్రమే ఒప్పందం జరిగింది. అందులో కేవలం బోయింగ్ 777 విమానానికి మాత్రమే మెయింటెనెన్స్ చేసేలా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని ప్రస్తుతం 787 లాంటికి సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా ప్రస్తావన లేదని కావాలని కొందరు అసత్య ప్రచారాలను నమ్మొద్దంటూ కూడా టర్కీ అధికారులు అఫీషియల్ గా కూడా ఒక ప్రకటన చేశారు. దాదాపు చనిపోయిన మృతుల కుటుంబాలకు టాటా సంస్థ ₹1 కోటి ప్రకటించింది. కానీ నిన్న తాజాగా కూడా టాటా గ్రూప్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మొదట ఆ ₹1 కోటి కాకుండా మధ్యంతర రిలీఫ్ కింద వారి కుటుంబాలకు కావచ్చు, ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి కావచ్చు 25 లక్షల రూపాయలను వెంటనే రిలీజ్ చేసింది. మొదట 25 లక్షల రూపాయలు అందించిన తర్వాతకి ₹1 కోటి సంబంధించిన అంశంలో వారికి బంధువులు ఇంటికి చేరుకున్న అనంతరం కూడా వారికి ₹1 కోటి ఇచ్చేందుకు కూడా టాటా సంస్థ ముందుకు వచ్చింది. కోటితో పాటు అదనంగా 25 లక్షలు అందజేస్తున్నామని ఏదైతే ఘటన జరిగిందో ఘటన పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాం. అనుకోకుండా ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం జరగడం పట్ల కూడా టాటా సంస్థ వేయటం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న నేపథ్యం. మరోవైపు కేంద్ర పౌర విమానయాన శాఖకు సంబంధించిన అధికారులు సైతం కూడా ప్రస్తుతం ఫోరెన్సిక్ విభాగాలకు తెలుసు. అదేవిధంగా ఆ ప్రాంతంలో అదేవిధంగా ఏఏసీకి సంబంధించిన ఎమర్జెన్సీ టీమ్స్ సైతం కూడా అక్కడే ఉన్నారు. వారంతా కూడా ఫోరెన్సిక్ విభాగంలో చెక్ చేసిన ప్రమాదం గల కారణాలు ఏంటనేది కూడా విశ్లేషిస్తున్నారు. స్వామి సతీష్, 2 విషయాలు. ఒకటి, హాస్టల్ మీద పడడం జరిగింది, బీజేఐ కాలేజ్ మెడికల్ కాలేజ్ హాస్టల్కి సంబంధించి. అక్కడ ఎంతమంది ఇప్పటి వరకు, కొంతమంది ఇంకా విషమ పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అదేవిధంగా విజయ్ రూపాని మృతదేహాన్ని DNA ద్వారా గుర్తించారు. ఆయన అధికారుల లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరగబోతున్నాయి. అదేవిధంగా ఎంతమందిని DNA ద్వారా ఇప్పటి వరకు గుర్తించగలిగారు, ఇంకెంతమంది అప్రోచ్ అవుతున్నారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏమైనా ఉందా? అధికారికంగా ఇప్పటి వరకు 32 DNA టెస్టులను కనుగొన్నారు. అందులో దాదాపు 8 బాడీలకు అసలు DNA టెస్టులు లేకుండానే బంధువులు నేరుగా హాస్పిటల్కి వచ్చి గుర్తించిన పరిస్థితి నెలకొంది. కానీ ఖచ్చితంగా ఆ 8 మంది కూడా ఈ 14 మంది లెక్కల్లోనే ఉన్నారు. వారికి సంబంధించిన విషయంలో కొంత వారి డెడ్ బాడీలను నేరుగా బంధువులు గుర్తించి వెంటనే వారి డెడ్ బాడీలను కూడా బంధువులకు అప్పచెప్తున్నారు. 32 టెస్టులు నిర్వహించి 32 మందికి ఇప్పటి వరకు అఫీషియల్ గా వారి DNA మ్యాచింగ్ అయింది. అయితే DNA టెస్టులకు సంబంధించిన విషయంలో కొంత ఆలస్యం కావడం పక్కకు పెడితే మొదట డెడ్ బాడీని నుంచి శాంపిల్ సేకరణ కూడా అత్యంత క్లిష్టంగా మారిందనేది ఫోరెన్సిక్ విభాగానికి చెందిన అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే డెడ్ బాడీ నుంచి తీస్తున్న శాంపిల్స్, ఎందుకంటే పెద్ద ఎత్తున విస్ఫోటనం జరిగింది, ప్లేన్ పేలిపోయిన దాటి చూడొచ్చు. దాదాపు 1,20,000 లీటర్ల యొక్క ఇంధనం ఒకే చోట పేలుడుకు సంభవిస్తే ఏ విధంగా ఉంటుందో దాని తీవ్రత కూడా అదే స్థాయిలో ఉంటుంది. డెడ్ బాడీలను ఎక్కడ కూడా ఫస్ట్ ఐడెంటిఫై చేసి నేరుగా హాస్పిటల్ తరలించడం చాలా రిస్క్ గా మారిన సందర్భాలు కూడా మనం చూసాం. ఒక ముద్ద రూపంలో పూర్తిగా కూడా డెడ్ బాడీలు ఉన్న సందర్భం చూసాం. వాటన్నిటిని తీసి ఐడెంటిఫై చేయాలని కూడా కొంత కష్టతరంగా మారుతుందని కూడా అక్కడ విభాగానికి DNA టెస్టులు నిర్వహిస్తున్న అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఒకరిపైన ఒకరి మృతదేహాలు కూడా చెల్లా చెదురుగా పడిపోయిన సంఘటన కూడా అక్కడ చూసాం. కాబట్టి ఖచ్చితంగా కొంత ఐడెంటిఫై చేసి శాంపిల్ సేకరణలో కొంత ఆలస్యం అవుతుంది. ఎందుకంటే దాదాపు 1000 శాంపిల్ చేయాల్సి ఉంటుందని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం కూడా ఆయనకు డాక్టర్లు కూడా వివరించారు. ఎందుకంటే ఒకరి మీద ఒకరి డెడ్ బాడీలు ఆ చెల్లా చెదురుగా పడిన సంఘటన చూస్తాం. అయితే మెడికల్ కాలేజ్ విషయంలోకి వస్తే విజయ్ మెడికల్ కళాశాలలో కూడా ప్రమాదం దాటికి విద్యార్థులు పెద్ద ఎత్తున మృతి చెందారు. వారికి సంబంధించిన అధికారికంగా బీజే మెడికల్ కళాశాల కావచ్చు, గుజరాత్ ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కూడా విద్యార్థుల విషయంలో మాత్రం ఎక్కడ కూడా కొంత ఎంతమంది చనిపోయారని అధికారికంగా చెప్పట్లేదు. కానీ ఇటీవల 2 రోజుల క్రితం మాత్రం దాదాపు 28 మంది విద్యార్థులు చనిపోయినట్టు అక్కడ ఉన్న విద్యార్థులే వారు అంచనా వేసుకున్నారు. ఎందుకంటే వారితో పాటు ఎట్ ఎ టైం లంచ్ చేస్తున్న సందర్భంలో వారితో ఉన్నవారు ఎవరు కూడా కానరాని పరిస్థితి నెలకొందనేది కూడా చాలా స్పష్టంగా అక్కడ ఉన్నవారు చెప్తున్నారు. అనేక మంది విద్యార్థులు చనిపోయారు, మరి కొంతమంది గాయాలయ్యాయి. దాదాపు 50 మందికి పైగా కూడా సివిల్ హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వారిలో కూడా దాదాపు 2 రోజుల క్రితం 4 విద్యార్థులు చనిపోయారు. మరికొంతమంది ప్రాణాపాయంగా స్థితిలో ఉన్నారు. మరికొంతమంది తీవ్ర గాయాలతో కూడా వారు హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నారని కూడా చూడాల్సి ఉంది. ఖచ్చితంగా బీజే కాలేజ్ పరిస్థితుల్లో మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ఆ కాలేజ్ బయట జరిగిన ప్రమాదంలో మాత్రం 33 మంది చనిపోయినట్టు చెప్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక లెక్కలు మాత్రం ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. స్వామి రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.